మీ ఇద్దరికంటే వాడు బాగున్నాడు బ్రో. కళ్ళజోడు అవన్నీ పెట్టుకుని. నమస్తే అందరికి. లదాఖ్ రైడ్ లో డే 3 ఇవాళ న్యూమా విలేజ్ లో ఉన్నాం. అండ్ లాస్ట్ వీడియో సరే న్యూమా విలేజ్ కమ్ సిటీ. ఓకేనా, ఇక్కడ అనేది నెట్వర్క్ అయితే ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనకి అక్కడ ఉంటుంది ప్యాంగాంగ్లో చెప్పలేము. సో ఇక్కడనే మీరు అప్డేట్ చేసుకుని వెళ్ళిపోండి. మేము ఇవాళ ప్యాంగాంగ్ వెళ్తున్నాం. సో మా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. దాంట్లో ఏంటివి? ఎగ్ బుర్జీ, చపాతి. ఎగ్ బుర్జీ వాస్ అమేజింగ్. సేమ్ ఎగ్ బుర్జీ లాగా ఉంది. ఎగ్తో చేసింది అలా ఉందా? ఇదేంటి ఇది? అది విటమిన్ సి కోసం గ్రీన్ టీ ఇచ్చారు, కావాలంటే తాగేస్తుంది. వావ్ వావ్. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాము. వెనకాల మా వాళ్ళు ఇంకా ఫిల్ చేయించుకుంటున్నారు. ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేయిస్తే 850 రూపీస్ ఫ్యూల్ వేయించిన. అంటే 8 లీటర్లు పట్టింటుంది కదా బ్రో. ఇక్కడ నుంచి మేము ప్యాంగాంగ్ వెళ్తున్నాం. సో మొన్న ఎక్కడైతే మేము పెట్రోల్ కొట్టించుకున్నామో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ కొట్టించుకున్నాం అనమాట. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎక్కడ ఫ్యూయల్ స్టేషన్ కనిపించినా ఫుల్ చేయించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడు బండి అయిపోతుందో తెలియదు. బ్లాక్లో కూడా అమ్ముతారు, బట్ అన్ని ప్లేసెస్లో దొరకదు. సో అదొక్కటి మీరు చూసుకోవాలి. న్యూమా నుంచి ఒక 40 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. ఇక్కడ ఏంటంటే రీజాంగ్ అని ఒక రీజాంగ్లా అంట పేరు. పలకనికి రావట్లేదు, చాలా పేర్లు. ఇక్కడ అన్ని కొంచెం టిబెటియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అన్ని పేర్లు ఇట్లనే ఉంటాయి. ఇక్కడ ఎందుకు అయినాం అంటే వెనక మీకు కనిపిస్తుంది కదా రెస్టారెంట్, ఇక్కడ దీన్ని కాయనం. మా వాళ్ళకైతే ఆర్డర్ చెప్పమని చెప్పిన. అండ్ చూడండి ఇక్కడ మనకి కోక్, మినెట్ మేడ్ అవన్నీ ఉన్నాయి, చిప్స్ కూడా ఉన్నాయి. మై సజెషన్ ఇస్ ఏదైనా షుగర్ ఇవన్నీ తీసుకుంటే తీసుకోండి. ఇవి తీసుకుంటే మాత్రం నీళ్ళు అనేవి చాలా తీసుకోవాలి. ఏవో మంచి ఆర్మీ క్యాంపులానే ఉంది. లోపల సిట్టింగ్ కూడా బాగుంది. ఐ థింక్ రాత్రి ఒకవేళ మీకు ప్రాబ్లం అయ్యి ఆగిపోతే బండి ఇట్లా ఇక్కడ పడుకోనికి కూడా ఉన్నాయి. అండ్ లోపల చాలా వెచ్చగా ఉంది. ఏం మెటీరియల్ ఇది పోయి ఏం ఆర్డర్ ఇచ్చిండారనా? బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ మ్యాగీ అండ్ రాజ్మా చావల్. తినేటప్పుడు కోకు, తాగని వాళ్ళకి టీ. ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు తక్కువ తిండి తినాలి. 4 ఎగ్ మ్యాగీ. ఈ రెస్టారెంట్ లోపల సీటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే లోపల చాలా వెచ్చగా ఉంది. దాని రీజన్ ఏంటో తెలియదు. ఈ మెటీరియల్ కారణమా లేకపోతే బయట టెంపరేచర్ కారణమా తెలియట్లేదు. బయటనేమో దీనికంటే బాగుంది, కొంచెం ప్రశాంతంగా చల్లగాలి వస్తుంది. మహేష్ బ్రో అండ్ అలోక్ బ్రో ఫోటోలు దిగుతున్నారు. అండ్ మనం కూడా ఇక్కడ దిగుతాం అనమాట కాసేపట్లో. అవన్నీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో వస్తాయి. చాలా వేడిగా అనిపిస్తుంది, అటు చూస్తుంటే ఇటు చల్లగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మేము ఆగిన దగ్గర వాష్రూమ్ కూడా ఉంది, అది కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఒక పర్సన్ వచ్చేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తను వస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. మీరు చూసినట్టయితే వెళ్ళిపోతూనే ఉంటాడు. తను సంచారి, గమ్యం లేని సంచారి. నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేయలేక కానీ మిగిలిందని తింటున్నా. ఎగ్ మ్యాగీ అండ్ రాజ్మా చావల్ తీసుకోన్నా. ఎట్లా ఉంది మ్యాగీ? బాగుండదా? మ్యాగీ ఎట్లయినా బాగానే ఉంటుందిలే. 1060 రూపాయలు అయిందనమాట. సో ఓకే, కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించినా కానీ పర్లేదు. అండ్ ఈ టైంలో ఇక్కడ ఇలాంటి ఫుడ్ తినడం అండ్ మొత్తం ఈ ఎక్స్పీరియన్స్కి, ఈ అట్మాస్ఫియర్కి మనం పెట్టొచ్చు. అదే అప్పుడప్పుడు నాలెడ్జ్ ఈ రోజు అయితే కిలోమీటర్లు చెప్పేలోపు బ్లాగ్ అయిపోతుంది. అక్కడ మా వాళ్ళు మొత్తం మాట్లాడుతూనే ఉన్నారు. న్యూమా నుంచి 90 కిలోమీటర్లు వచ్చి ఉంటారు. ఇక్కడ కెఫే దగ్గర ఆగినాం. అండ్ మనం లాస్ట్ వీడియో చేసి ఉంటారు దుంగ్తి రోడ్డు, ఉమ్మింగ్లా పాస్ నుంచి దుంగ్తి రోడ్ వచ్చినాం న్యూమాకి. చాలా బాగుంది అది. ఇది మాత్రం దానికి ఆపోజిట్ ఉందన్నమాట. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది బ్రో? ప్రజెంట్ ఇప్పుడు మనం ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నాయి. ఇదంతా ప్యాంగాంగ్ లేక్. సో
చాలా బాగుందిరా. ఇక్కడ నుంచి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది? యాక్చువల్లీ 10 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం మీరక్ విలేజ్ దగ్గర ఉన్న 3 Idiots స్పాట్ దగ్గరికి వచ్చినాం. ఇలాంటివి మనకి చాలా స్పాట్స్ ఉన్నాయి. సో ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటే నా ఫోన్ దాంట్లో ముంచేద్దామనేంత టెంప్ట్ అయిపోయినా, కానీ ఎందుకో ఇంకా చాలా రోజులు తిరిగేది ఉంది అన్నట్టు. కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. చల్ల నీళ్ళు, వామ్మో నేను మైక్ పెట్టుకున్న ఉపయోగం లేదు, అది ఆన్ చేయలేదు ఏమో, మొత్తం అసలు రికార్డే కాలేదు. ప్రస్తుతం మనమైతే 3 Idiots స్పాట్ దగ్గర ఉన్నాం. టైం వచ్చేసి మనకి 7:30కి ఎక్కువనే అయిపోయింది. ఇంకా మనకి సన్లైట్ ఉంటూనే ఉంటుంది. ఈ టైంలో మనకి మనాలిలో కూడా అంతే ఉంటుంది, ఇక్కడ లదాఖ్లో కూడా అంతే. మనకి 8కి సన్ పోతుంది అన్నట్టు. నేనేం బాగుతున్నానో ఏందో, అదైతే మొత్తానికైతే బిస్కెట్ అయిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే స్పాగ్మిక్ అనే ఇంకో విలేజ్ ఉంటుంది దీని తర్వాత, అక్కడికి వెళ్తారనమాట. అక్కడ కొంచెం క్రౌడెడ్ ఉంటుంది, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అన్నట్టు. సో ఫస్ట్ మేము ఆడికే పోదాం అనుకున్నాం, బట్ ఎందుకు కొంచెం ప్రశాంతంగా ఉందాం, జనాలు ఎందుకులే అన్నట్టు మేము ఇక్కడ ఆగినాం అన్నట్టు. ఇక్కడ మనకు ఓన్లీ BSNL సిగ్నల్ మాత్రమే ఉంది. ఎయిర్టెల్ అవన్నీ కావాలంటే కొంచెం దూరం వెళ్తే, ఒక 5 కిలోమీటర్స్ అట్లా దూరం వెళ్తే మీకు ఎయిర్టెల్ సిగ్నల్ కూడా వస్తుంది అన్నట్టు. ప్యాంగాంగ్ లేక్లో ఇప్పుడే వచ్చాము. రూమ్లో చెక్ ఇన్ అవ్వగానే మందు దొరికింది. మందు దొరికాడే ఇట్స్ నాట్ మందు, ఇట్స్ ఓల్డ్ మంక్ రమ్. ఓకే, అంటే మా బాడీ చలికి తట్టుకోలేకపోతుంది కాబట్టి మేము బాడీని వార్మ్ చేయడానికి కోసం ఒక జ్యూస్ లాంటి పదార్థాన్ని మేము తీసుకుంటున్నాం. ఓకే. VFX చికెన్